మెగా ఫ్యాన్స్ కి చిరు అదిరిపోయే అప్డేట్స్ ఒకటి కాదు ఈసారి డబుల్ ధమాకా. ఒకటేమో విజువల్ వండర్, మరొకటేమో బాస్ వింటేజ్ ఎంటర్టైనర్. బాస్ బర్త్డే గిఫ్ట్స్ మామూలుగా లేవుగా. ఇంతకీ ఆ డబుల్ ట్రీట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి బింబిసారా ఫిల్మ్ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి కాంబోలో రాబోతున్నటువంటి సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర. యువి క్రియేషన్ నిర్మిస్తున్నటువంటి ఈ భారీ బడ్జెట్ మూవీలో త్రిష అండ్ అష్కా రంగనాథ్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. లేటెస్ట్గా నాగిని ఫేమ్ మౌనిరాయ్తో ఐటమ్ సాంగ్ షూట్ చేయగా ఆ సాంగ్తో షూటింగ్కి గుమ్మడికాయ కొట్టేసినట్లు మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. చాలా కాలం క్రితమే స్టార్ట్ అయినటువంటి ఈ మూవీ ఇప్పటికే థియేటర్లోకి రావాల్సింది. కానీ షూటింగ్ లేట్ కావడంతో పాటు విఎఫ్ఎక్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో లేట్ అయింది. గతంలో రిలీజ్ చేసినటువంటి టీజర్లో గ్రాఫిక్స్ పై భారీగా ట్రోలింగ్ రావడంతో మేకర్స్ జాగ్రత్త పడ్డారు. విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసమే దాదాపు 75 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించి హైదరాబాద్తో పాటు ఫారెన్ కంట్రీస్ కంపెనీలతో వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు వార్ 2 మూవీస్లో విఎఫ్ఎక్స్ పై విమర్శలు రావడంతో విశ్వంబరకి అలాంటి పరిస్థితి రాకూడదని మేకర్స్ చాలా టేక్ కేర్ చేస్తున్నారట. కాస్త లేట్ అయినా పర్లేదు కానీ మంచి అవుట్పుట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. మెగాస్టార్ బర్త్డే రోజున అంటే ఆగస్ట్ 22న ఫ్యాన్స్కి స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని విశ్వంబర టీం ప్లాన్ చేస్తుందట. అందుకోసం అదిరిపోయే రేంజ్లో టీజర్ని కట్ చేసి రెడీ చేసింది. గతంలో రిలీజ్ చేసినటువంటి టీజర్ పై ఎన్ని విమర్శలు వచ్చాయో ఇప్పుడు రాబోతున్నటువంటి టీజర్ పై అంతకంటే ఎక్కువ ప్రశంసలు వచ్చేలా అద్భుతంగా టీజర్ కట్ చేయించాడట డైరెక్టర్ వశిష్ఠ. సోషియో ఫ్యాంటసీ మూవీ కావడంతో ఇందులో గ్రాఫిక్స్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకే సినిమా లేట్ అయినా పర్లేదు కానీ గ్రాఫిక్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ టీజర్లోనే రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది. ఈ మూవీ ఖచ్చితంగా ఈ ఇయర్ రిలీజ్ చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దసరా సందర్భంగా ఎలాగో సెప్టెంబర్ 25న అటు అఖండ 2 ఇటు ఓజీ సినిమాలు రిలీజ్ అవనున్నాయి. కాబట్టి దీపావళికి ప్లాన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట మేకర్స్. అది కుదరకపోతే డిసెంబర్లో అయినా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు అనిల్ రావుపుడి మెగాస్టార్ కాంబోలో వచ్చేటువంటి మెగా 157కి సంబంధించినటువంటి టైటిల్ అండ్ గ్లింప్స్ కూడా ఈ నెల 22నే అదిరిపోయే అప్డేట్ రానున్నట్లు తెలుస్తుంది. ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నంతో బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి అనిల్ రావుపుడి చిరుతో ఈ సినిమాని మరింత ఎంటర్టైన్గా తీర్చిదిద్దబోతున్నారట. చిరంజీవి నుంచి ఫ్యాన్స్ ఎలాంటి అంశాలు కోరుకుంటున్నారో అలాంటి మూవీనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట డైరెక్టర్ అనిల్. ఈ మూవీకి మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. బట్ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు. చిరంజీవి బర్త్డే టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు గ్లింప్స్ని వదలనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. దీంతో చిరంజీవి తక్కువ టైంలో 2 సినిమాలతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయనున్నారట. అటు సోషియో ఫ్యాంటసీ ఇటు వింటేజ్ ఎంటర్టైనర్ ఈ 2 డబుల్ ధమాకా బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంతకాలం లేట్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అలరిస్తున్నారని కూడా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఖుషి అవుతున్నారు. అటు ఆల్రెడీ హరిహర వీరమల్తో ఆల్రెడీ వచ్చిండు పవన్, కొంచెం డిసప్పాయింట్ చేసిన ఓజీ తోటి ఆ లెక్కలన్నీ తెచ్చేస్తాయన్నారు. బట్ ఈ ఇయర్లో అన్నదమ్ముల ఈ 2 సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయని కూడా తెలుస్తుంది. సో ఇక సోషియో ఫ్యాంటసీ విషయానికి వచ్చినట్లయితే విశ్వంబర కంప్లీట్గా దాదాపు ఒక 14 లోకాలని ఇందులో డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారట. సో అంటే ఈ 7 లోకాలు, కింద 7 పైన 7 లోకాలు కాకుండా ఇంకొక కొత్త లోకం ఉంటుంది. సో అదే ఒక డిఫరెంట్, అది మీకు సినిమాలో చూస్తే అర్థమవుతుంది. సో దీనికి ఏంటి ఆ కమ్యూనికేషన్స్ ఏంటి అండ్ దాని తర్వాత పురాణాలు ఏం చెప్తున్నాయి, సో హీరో చేసేటువంటి పోరాటాలు అండ్ దాంట్లో ఒక సూపర్ పవర్ ఉంటుంది. సో అది మీరు సినిమాలు చూస్తాను కూడా సినిమా మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెంచారు. ఇక మెగా 157 గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మెగాస్టార్ టైమింగ్కి అటు అనిల్ రావుపుడి డైరెక్షన్కి సినిమా ఏ రేంజ్లో ఎంటర్టైన్ ఉంటుందో తెలుసు. బట్ అంటే అటు వరుణ్ తేజ్తో సైతం F2లో కామెడీ చేయించినటువంటి డైరెక్టర్ అనిల్ రావుపుడి ఇప్పుడు బాస్ తోటి ఏ రేంజ్ కామెడీ చేస్తారు, బట్ ఎలాంటి వింటేజ్ ఎంటర్టైన్ని బయటికి తీస్తారన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్క ఆడియన్లో ఉంది. సో ఈ 2 సినిమాల ఒకటి టీజర్, ఒకటి టైటిల్ అండ్ గ్లింప్స్తో పాటు కంప్లీట్గా డబుల్ ధమాకాతోటి ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవబోతున్నారడంలో బాస్ ఎలాంటి డౌట్ లేదు. ఇక దాని తర్వాత శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా ఉంది అండ్ దాని తర్వాత కూడా కొన్ని కథలు వింటున్నారు. బ్యాక్ టు బ్యాక్ లైన్లో అయితే పెడుతున్నారు. కానీ ఈసారి
మెగా ఫ్యాన్స్కి మాత్రం డబుల్ ట్రీట్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అటు విశ్వంబర ఇటు మెగా 157కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఈజీగా వస్తున్నాయి. అండ్ విశ్వంబర ఎప్పటి నుంచో రిలీజ్ డేట్ ఎప్పుడు అని కూడా ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి టీజర్ అండ్ దాంట్లోనే ఆ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చే విషయం ఒకటైతే చెప్తున్నారని తెలుస్తుంది. సో మరి ఆగస్ట్ 22న సో ఈ సర్ప్రైజ్ అయితే మనం చూడబోతున్నాం. బట్ ఇటు మెగా 157 అండ్ ఇక్కడ విశ్వంబర ఈ రెండు మూవీస్లలో బాస్ ఏ మూవీ కోసం మీరు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేసి చెప్పేసేయండి.